సంబంధించి ఎవరంటే ప్రిపేర్ చేయండి. మీరు ముందే పేరు ఇచ్చేసేయండి, మళ్ళీ వచ్చిన కన్ఫ్యూజన్ ఉండొద్దు. అదేవిధంగా గండి మైసమ్మ సంబంధించినటువంటి అంశాలు మరి ఇంతకుముందు చెప్పినారు. రెండో అంశం ఒకటేమో డాక్టర్ బస్తీ సంబంధించిన వాళ్ళు వచ్చినారు, అది ఎంఆర్ఓతో విజిట్ చేసి మాట్లాడతాం. డాక్టర్ బస్తీ ఇష్యూ అవుతున్నదో వాళ్ళు ఇంతకుముందు చెప్పినారు, డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి. అదేవిధంగా గండి మైసమ్మ డి పోచంపల్లిలో ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత కూడా మరి గతంలో ఇష్యూ అయిన తర్వాత కూడా 140/1, 149/1, 152/1, 153/1 ఇవన్నీ కూడా మరి పట్టాలని క్లాసిఫికేషన్ అయిన తర్వాత కూడా మరి వాటిని కూడా మళ్ళీ నిషేధిత జాబితాలో చేస్తారని చెప్పి మరి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. మరి గండి మైసమ్మ నుంచి మరి వేణుగారు వచ్చారు, ఎవరు వచ్చారు, మరి సాయి గారు ఎవరు మాట్లాడతారు అదొకటిసారి, అది కూడా ప్రిపేర్ చేయండి. గండి మైసమ్మ ఇష్యూ సాయి మరి క్లియర్గా చెప్పాలి. ఇచ్చిండు అది. హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీ అన్నేడి సిద్ధరాములు ఎక్కడాడు ఏడి? హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీ అధ్యక్షులు సిద్ధిరాములు గారు ఎక్కడ? సిద్ధిరాములు గారు రాజు అన్న పేరు, కానీ సిద్ధిరాములు రెడీ ఉండాలా. సిద్ధిరాములు గారు ఎక్కడ పోయిండు? కాబట్టి ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి. మీరు దయచేసి ఈరోజు ప్రధానంగా మరొకసారి ఈ విషయం చెప్తానికి నేను ఒకసారి మీ అందరికీ మీ సమయం తీసుకుంటాను. ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలని నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది 22A. కాబట్టి ఇది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నది. మీరు చేస్తుందంతా కూడా తప్పు, మీరు అశాస్త్రీయ పద్ధతిలో మరి యొక్క పద్ధతిని ఎంచుకున్నారు, ఇది తప్పు అని చెప్పి మరి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, పెద్దలు లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు కానివ్వండి, ప్రభుత్వానికి పదే పదే మరి వారికి తప్పు ఎత్తిపోయినటువంటి సందర్భంలో వారు తప్పుని చక్కదిద్దుకోకుండా ఉల్టా మన పైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. మరి గడిచిన కొన్ని నెలలుగా తమ చాలామంది కాలనీల వరకు వాళ్ళ కాలనీ భూములు ఈ ప్రొహిబిటెడ్ లిస్టులో పోయిన సంగతి కూడా తెలియదు. మరి తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత, ఆందోళనలు ఉద్యమాలు చేపట్టిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉధృతం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని దిగివచ్చి ఈ యొక్క రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పడం మనందరం కూడా చూసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. క్షమాపణ చెప్పడం కాదు, దీని వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటినీ కూడా మీరు ఇమీడియట్గా రద్దు చేసి క్లియరెన్స్ చేయాలని చెప్తే ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తున్నది, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, మీకు దరఖాస్తులు పెట్టుకోండి, కార్యాలయానికి రమ్మండి, చుట్టూ రమ్మని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇదే మేము తప్పుపడుతూ ఉన్నాం. మీరు చేసే తప్పుని మీరే చక్కదిద్దండి, ఇమీడియట్గా ఈ భూములన్నీ రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వినకుండా మరి ఇంకా మొండి వైఖరితో ముందు పోతుంది. కాబట్టి ఈ యొక్క దీనిపైన అన్ని ప్రాంతాల్లో పర్యటించి రేపు జరగబోయే అసెంబ్లీ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ యొక్క అక్రమంగా అకారణంగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములన్నింటినీ కూడా రిలీజ్ అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేయడానికి సిద్ధంగా అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశాలు ఇప్పటికే ఉప్పల్లో కానీ, బోడుప్పల్లో కానీ, మేడ్చల్ నియోజకవర్గంలో కానీ, మల్కాజ్గిరి నియోజకవర్గంలో కానీ, ఈరోజు కుత్బుల్లాపూర్లో, రేపు కుకట్పల్లిలో ఎక్కడైతే బాధితులు ఉన్నారో వారందరితో నేరుగా మాట్లాడి ఆ సమస్యని కూడా పూర్తిగా అవగాహన పెంచుకొని ఏ రకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలు ఉందో తెలుసుకొని మరి అసెంబ్లీ వేదికగానిగా వారు ఎండగట్టడానికి ఈ ప్రభుత్వం మాకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి చాలా కాలనీలు మన దగ్గర నిషేధిత జాబితాలో ఉన్నాయి. బోరంపేట సంబంధించింది కూడా, దునిగల్ సంబంధించింది కూడా లిస్టుకు ప్రింట్అవుట్ తెప్పియాలి ఒకసారి.
కాబట్టి ఇవి అన్నింటినీ కూడా మనము ఉంది లిస్ట్, కానీ ఒకసారి మనం కూడా ఉన్నాయి చెప్తే చెప్పడానికి ఈజీ ఉంటుంది కాబట్టి మనం ఈ లోపల ఆ ఒక కార్యక్రమం చేపడదాం. ఇప్పుడు మరి నేనేం చేద్దామంటే మరి హరీష్ రావు గారు వచ్చే లోపల మన పెద్దలందరినీ మాట్లాడిపిద్దాం. మరి వారు మాట్లాడిన తర్వాత మరి కార్యక్రమాన్ని ముందు కొనసాగదాం. వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడేది ఉండదు కాబట్టి కాలనీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే సమస్య పైన అవగాహన ఉన్నవారు ఉన్నారో, చాలామందికి ఇష్యూ పైన తెలుసు, వారు ఉన్నారో వారు దయచేసి సిద్ధంగా ఉండాలి. పేర్లు ఎవరు ఉంటే మీరు ఒకసారి చెప్తా ఉన్నా. పద్మానగర్ నుండి కూడా సత్యనారాయణ రెడ్డి గారు, వినోద్ గారు మాట్లాడతారు కదా, విజయ్ గారు దయచేసి నేను పేరు ముందే రాసి పెట్టుకుంటున్నా. ఫేస్ నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడతారా? సమస్య ఉంది అక్కడ కూడా. మీరు దయచేసి తర్వాత హరీష్ గారు వచ్చిన తర్వాత, అదేవిధంగా నిజాంపేట నుంచి చంద్రశేఖర్ ముదిరాజు గారు, వెలుగపూడి శ్రీనివాస్ గారు, మీరు 233 కూడా చెప్పాలి. మీరు మీరు చక్కగా చెప్పగలుగుతారు. లాస్ట్ వెలుగపూడి శ్రీనివాస్ గారు 233 సర్వే నెంబర్ గురించి కూడా వారు మాట్లాడతారు. మరి చంద్రశేఖర్ ముదిరాజు గారు మాట్లాడతారు. దాని తర్వాత రంగానగర్ గురించి వరప్రసాద్ గుప్తా గారు మాట్లాడతారు. ఇంకున్నారు ఎవరన్నా? చరణ్ నువ్వు మాట్లాడతావా? ఇంకోటి నిజాంపేట నుంచి ఎవరైనా సబ్జెక్ట్ పైన 233 కాలనీస్ రంగనగర్ వరప్రసాద్ గారు, మన రంగారాయ ప్రసాద్ గారు కానీ శ్రీనివాస్ గారు హీ కెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. మరి గణేష్ నగర్ ఇష్యూ కూడా ఉంది. 189 సర్వే నెంబర్ అసైన్మెంట్ ల్యాండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్కి. గణేష్ నగర్ ఇష్యూ ఉన్నది చెప్తా నేను. అదేవిధంగా రుక్మిణి ఎస్టేట్ నుంచి శేఖర్ గారు వక్ఫ్ ఇష్యూ ఉన్నది. వారు రెడీ ఉండా? శేఖర్ గారు మీరు ముందుకు వచ్చి కూర్చోండి సార్, ముందుకు రండి. మహాదేవపురం నుంచి మల్లారెడ్డి నగర్, చెన్నకేశవ నగర్ ఆ ఇష్యూ సంబంధించి బాలరాజు గారు, ఇంకా వారు మీ కాలనీ నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఉంటే వారు మాట్లాడండి. గండి మైసమ్మ నుండి మరి సాయి గారు, వారితో పాటు వేణు గారు, మీరు రెడీ ఉండాలా. సాయి గారు, వేణు గారు ఉన్నారా? ఇంకున్నారు ఎవరైనా మాట్లాడడం? ఓకే. ఇప్పుడు దాని తర్వాత హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ వచ్చేసి రాజు గారు, సిద్ధిరాములు గారు ఎక్కడ పోయినా ఉన్నావా? రెడీ ఉండి తర్వాత రెడీ ఉండి లాస్ట్కి మాట్లాడతాం. ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దయచేసి, అంటే ఎక్కువ సమయం ఉండదు కాబట్టి సబ్జెక్ట్ క్లుప్తంగా ఒక 2, 3, 4 సతీష్ గారు సారీ వాంబే కాలనీ నుంచి ఇష్యూ, వాంబే కాలనీ ఇష్యూ కూడా ఉందని చెప్పారు కాబట్టి మన శ్రీరామ్ నగర్ వచ్చేసి కొత్బులాపూర్ విలేజ్ సంబంధించి శ్రీరామ్ నగర్ మిలిటరీ ఇష్యూ సతీష్ గారు. వాంబే హౌజెస్ నుంచి జగిదిరిగుట్ట వాంబే హౌజెస్, వాంబే హౌజెస్ ఎవరున్నారు రెడీగా ఉన్నారు? గుట్ట జగన్ పేర్లు ఎవరు? రవి గారు ఉన్నారా? రవి వాంబే హౌజెస్ వచ్చి ముందు రెడీ ఉండండి. కాబట్టి వీరందరూ మాట్లాడతారు. దయచేసి ఎవరు మాట్లాడినా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు, ఎందుకంటే మన నాయకులు మాట్లాడాలి కాబట్టి వారి యొక్క మెసేజ్ తీసుకోవాలి కాబట్టి మన ఇష్యూని క్లుప్తంగా అర్థమయ్యేటట్టు వారికి చెప్పినట్టయితే రేపు అసెంబ్లీ వేదిక ద్వారా వీటన్ని నిలదీసి పరిష్కరించడానికి మన ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ, ఇప్పుడు మరి సమావేశాన్ని ఉద్దేశించి మన మల్కాజ్గిరి పార్లమెంట్ బాధ్యతలు చేపడుతున్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాలనీ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, కాలనీ మెంబర్లు, అలాగే మన కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు, బండారు లక్ష్మారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు, మహిళా సోదరమ్మలు, మేయర్లు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. తమ్ముడు ఏమైందమ్మాయి? తమ్ముడు కొంచెం వెనుక జరగండి. తమ్ముడు కొంచెం వెనుక జరగదు. మీరు అనుకుంటే ఎట్లా? మిత్రులారా, మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ ముఖ్యమంత్రే కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కానీ, మంత్రులే కానీ
ఎవ్వరు కూడా ప్రజల గురించి ఏ ఒక్కరోజు ఆలోచించలేదు. నిత్యం ఎలా దండుకోవాలి, రాక రాక ప్రభుత్వం వచ్చింది, మరి ఎక్కడ డబ్బులు ఇవ్వాలి, ఎవరిదైనా కలెక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. మనందరికీ తెలుసు, మరి 2.5 సంవత్సరాల కింద హైడ్రా అని చెప్పి పేద ప్రజల గురించి, పేదోళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ కూల్చేయాలని చెప్పి మరి ఎక్కడ పడితే అక్కడ కూల్చేసారు హైడ్రా వాళ్ళు. అసలు మీనింగే లేదు వాళ్ళు ఎందుకు గులగొడతారు అనేది. మరి కూలగొడితే అందరినీ గులగొట్టాలి. మనయే గులగొట్టారు, మన పార్టీ వాళ్ళే గులగొట్టారు, పేదోళ్ళు గులగొట్టారు. మిత్రులారా, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల గురించి ఆలోచించిండు, పేద ప్రజల గురించి ఆలోచించిండు, కాలనీ వాసుల గురించి ఆలోచించిండు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిండు. మరి హైదరాబాద్ని ఎలా డెవలప్ చేయాలనే విషయంలో మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలలో మరి ఎంత డెవలప్ చేసిరని అందరూ చూస్తున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసిందేం లేదు. ఈ రెవెన్యూ మంత్రి అయితే పర్సెంటేజ్లు అంట. మరి పర్సెంటేజ్లు ఏడిపోతురో ఏమవుతురో, మరి ఎంత దోసుకుంటారో అర్థమవుతలేదు. ఈ రెవెన్యూ మంత్రి వచ్చి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఎక్కడ డబ్బులు వస్తాయి, మరి ఎక్కడ ప్రజలు పిండాలి, మరి మా వాళ్ళని కూడా ఎవరైతే తప్పు చేసిరో గవర్నమెంట్ ల్యాండ్లలో ప్రైవేట్ పక్క నంబర్లు వేసి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళని కూడా కవర్ చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దంద నడుస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకోండి, మరి మంత్రుల అనుచరులే అనుకోండి, ముఖ్యమంత్రి అనుచరులే అనుకోండి, వాళ్ళ దంద ఏంటంటే అమ్ముకున్న ల్యాండ్లో వచ్చి మళ్ళీ డాక్యుమెంట్ తీసుకొచ్చి పక్క గవర్నమెంట్ ల్యాండ్లో పోతారు. అది 22A ఉంటుంది. మరి ప్రభుత్వానికి వాళ్ళు కనబడతలేరా? మరి 22A అనేది నిషేధిత జాబితా అనేది నిజంగా చెప్పాలంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో అక్కడ ఉంటుంది, ఎక్కడైతే బఫర్ ఉంటుందో అక్కడ ఉంటుంది, ఎక్కడైతే శిక్కం ఉంటుందో అక్కడ ఉంటుంది, ఎక్కడైతే టెంపుల్ ల్యాండ్స్ ఉంటుందో అక్కడ ఉంటాయి. మనం 30-40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని 15-20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని 30 ఏళ్ళ కింద ప్రాపర్టీ కొనుక్కుంటే మరి వీళ్ళు వచ్చి మనకి ఈ రోజున భయభ్రాంతులను చేసి మన దగ్గర పైసలు వసూలు చేయాలని చూస్తున్నారు. మిత్రులారా, జీవో ఒకటి ఉంది. ఏ ల్యాండ్ అయినా కూడా 14 సంవత్సరాలు ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటారో అడ్వర్స్ పొజిషన్ కింద వాళ్ళకు ఇల్లు, ఆ జాగా వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది. అట్లా కూడా కాదు, మనం కొనుక్కున్నాం, మనం లేఅవుట్లో కొనుక్కున్నాం, 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం నివాసం ఉంటున్నాం, అయినా సరే వీళ్ళు మనకు నోటీసులు ఇచ్చేది ఎందుకంటే మన దగ్గర పర్సెంటేజ్ తీసుకోవాలని. మిత్రులారా, మరి ఇదే రెవెన్యూ మినిస్టర్ 4 రోజుల కింద చెప్పిండు, వారం రోజుల కింద నేను చేసింది